హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సిన్నర్స్. ఏంటిది ఇంకా ట్రైన్ కి నన్ను షాక్ కాకండి. మేము సడన్ గా గోవాకి వెళ్ళిపోతున్నాం. పొద్దునే ఇక ఎక్కేసినాం. ఒక 2 days బ్యాక్ డిసైడ్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కొత్తగా మైక్ కూడా సో గైస్ ఈరోజు మైక్ మైక్ బుక్ చేసారు. చాలా రోజుల తర్వాత లాగే 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 వచ్చింది మైక్. ప్రొడక్ట్ లింక్ కావాలంటే వెంకటేదో మెసేజ్ చేసేసారు, లింక్ పంపిస్తాను. ఇంకోటి చంపేసు. సో గైస్ చూడండి, వ్యూ అయితే మైక్ పట్టుకుంటున్నాం. అప్పటి నుంచి ఏడుస్తుంది mic. ఇగో ఇది కూడా పట్టుకో. కొన్ని ఇచ్చింది నేను, నాకే ఇస్తలేదు. నువ్వా? నేనేనా? పక్కా చెప్తున్నా, గోవాలో బెస్ట్ కంటెంట్ ఇస్తాం. భార్గవ్ రాలేడు కాబట్టి ఇదైతే గ్యారంటీ పెట్టుకోరి. భార్గవాన్ని కాల్చినాం అనుకో 3 రోజులు కాలుతాడు తెలుసు, ఆడు కాముడు కాలినట్టు. మాకు అర్థమైంది, లైక్ మేము కంటెంట్ ఇస్తలేం మీకు ఎక్కువ. ఇప్పుడు అయితే వస్తుంది కంటెంట్, రెగ్యులర్ గా వస్తుంది. కంటెంట్ రెగ్యులర్ వస్తూనే ఉంటది. సిరీస్ ఇస్తూనే ఉంటాం. కంటెంట్ చేయడానికి అయితే మేము 100% ట్రై చేస్తున్నాం. ఇప్పుడైతే గోవా ఇచ్చినాక జర రిలీఫ్. ఈ గోవా కూడా ఎందుకు పోతున్నాం అంటే ఇలా బట్టల కోసం, ఇంకోటి మైండ్ చాలా రిలీఫ్ చేసుకోవాలి. జర బీచ్ Exams కూడా వస్తున్నాయి. రిలీఫ్ కాదు, మేము ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని మంచిగా కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎంజాయ్ చేయాలి. దానికి ఆడ కొన్ని బిజినెస్ టాక్స్ కొంతమందిని కలవాలి మనం, ఆడ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్. సో పార్లేజీ జీ అంటే జీనియస్. మామ్ మామ్ అరే పైసలు పెట్టుకోరా ఖర్చులకు అని చెప్పి నా గోవా పోయేటప్పుడు మొత్తం పైసలు అయిపోకూడదు. తీసుకోమని ఇస్తాడు, ఏమన్నాడు? తీసుకోమని ఇస్తాడు. లస్సీ ఉంటే లస్సీ కూడా ఇట్రా నేను చెప్తా. స్టార్ రివ్యూస్ గైస్, యాజ్ యూజువల్ గా అట్లనే నీళ్ళల్లో బెల్లం వేసి ఇంత అల్లం ముక్క వేసి ఇచ్చిండు. చక్కతో వేసిండు కదా, వేసింది. ఆ చక్కతో వేసిండు కానీ తెలియదు, అట్లా జస్ట్ నామకే వాస్తా. నీళ్ళు కూడా ఉంటాయి. చాయ్ మిలన్ కంటే బాగుంది. 1 2 3 ఇన్ని ఉన్నాయి. 6 చూడండి. ఇక వెంకటాడు కూడా ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది. ఇంట్లో అంతసేపు ఫోన్ మాట్లాడారా వెంకట్? మా ఇంట్లో మాట్లాడతారు రా. చూపెడా ఒకసారి నంబర్. ఆడ నంబర్ ఏమో నెంబర్ కనబడదు ఇంట్లో. చూపెడా ఒకసారి. ఉంటది రా. నీకు తెలుస్తాయి కదా వెంకట్, ఏదైనా ఒకటి. యాక్చువల్ ఇంట్లో కాదు, ఇంటర్వ్యూ పర్పస్ కాల్ చేసినారు. సేమ్ బిహార్ గ్యాంగ్. సో గైస్, ఇప్పటికైతే మనం కార్ ఎక్కేసినాం అన్నమాట. చెప్తున్నా నెక్స్ట్ టైం నుంచి ట్రైన్ జర్నీ అన్నారు. అప్పుడు ఎప్పుడో కళ్ళ మూసి తెరిచినప్పుడు దూచాడు. 226 నుంచి 3:15 దాకా వెయిట్ చేసినాం. 3:15కి కనిపించింది, 3:16కి మాయం. బాయ్, జై శ్రీరామ్. సో గైస్, చాలా టైర్డ్ అయిపోయాం. బ్లాగ్ కూడా ఏం కరెక్ట్ తీయలేము, బట్ అది వెనక స్టార్ట్ చేస్తాం. కానీ పండుకొని లేచే వారికి చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కంటెంట్ అనేది. అయితే వచ్చేసినాం అందరం. ఇగో ఇది రూమ్, మనకు సెట్ అయ్యే రూమ్ ఇదంతా. రే ఏమైంది, ఏం చూస్తున్నావు? ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో? ఏమైనా ఉన్నాయా అని చూసిన, కానీ ఏం లేవు. భయా ఏం చేస్తారు? విష్ణు బాడీ ఇప్పుడే వచ్చిన రూమ్ లోకి. సుకూన్ ఉందా? 20 hours జర్నీ, దాని తర్వాత క్యాబ్ లో రావడం, వచ్చి కింద గోస కాదు మాది. 7 గంటల నుంచి 11 గంటల వరకు కింద గోస. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఏసీలో వండుకోడు పెట్టుకొని ఏసీ లేకపోతే నాకు నిద్ర పట్టదు. మా ఇంట్లో మైఫిల్ పోతే నేను ఏసీలనే తింటా. మొత్తం మేమైతే ఇప్పుడు మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా బర్ఫుల్గా తినేసి బీచ్కి పోయేటప్పుడు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. నాకు కూడా అనిపిస్తుంది సగం బ్లాగ్ కొడతామని, బట్ ఇప్పుడు ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడే రూమ్కి వచ్చినాం కాబట్టి టైం మామూలు ఇక చిల్ అవుతారు లోపల. మొత్తం రూమ్లో పోగానే మొత్తం సెట్ చేద్దాం ఇక.
సో గైస్ ఇప్పటికైతే ఒకటైతే డీల్ అయిపోయింది. ఇంకొక డీల్ ఏంటంటే రాత్రి ఫుడ్ సెట్ చేస్తారు వాళ్ళు. ఎవరైతే లేట్ లేస్తారో ఎవరైతే ఫస్ట్ లేస్తారో ఇంత ఫస్ట్ అయితే అన్నాడు అందరికంటే ముందు గెలిచిండు. చలో చలో 3 2 1 సో గైస్ ఇంకొకటి ఇది టైం పాస్ ఇది ఎందుకంటే 2 సార్లు మనోడే అరే దాన్ని పట్టుకోకుండా ఒకసారి చూద్దాం. దానికి దీనికి సంబంధం లేదురా, అది జస్ట్ నార్మల్. చలో గైస్ మనోళ్ళు నార్మల్ గా ఈసారి అయితే చూద్దాం. ఆడివి 3 సార్లు ఓడిపోయినా అనుకో అనంత వేస్ట్ నేను కావాలన్నా వేరే లేస్తా కావాలని అది అడుగునే లాస్ట్ సో గాయ్స్ ఈరోజు అయితే మన విష్ణువాన్ బర్త్డే. ఏమైందా ఇంకా స్నానం చేయలేదు? వస్తున్నా ఐ లవ్ యూ అని పలికినదే వచ్చేసాడు మన వెంకటబాయ్. ఈరోజు వచ్చిండు నిన్న ఎక్కితే రోజు దిగిండు పాపం. బస్ దగ్గర చాటీ కొట్టేసిండంట. మొత్తం అందరూ ఫ్రెష్ అప్ అవుతారు. ఇక హాయ్ కృతిక్, ఫ్రిడ్జ్ కొత్తది మంచిగా ఉన్నావు. అరే బాయ్ బర్త్డే బాయ్, హ్యాపీ బర్త్డే విష్ణు మోడల్. దావత్ ఇచ్చినావా లేదా? రవి గోవా తీసుకొని వచ్చిన దావత్ రాత్రిరా? ఇప్పుడు ఎడిపోతున్నాం. ఇంకా గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తాం. జరా చూసుకోవచ్చు మీరు, గోవాలో రాముని గుడికి వచ్చినాం మేమందరం. నేను 2 కిలోమీటర్లు నడిచినాం గుడికి రానికి. ఏమంటావు బాయ్? 3 చెమటా చెప్పారు మొత్తం మనలు. ఇక వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి గుర్తుపట్టి ఇక ప్రమోట్ చేయమన్నారు గుడి ఐడియాని. అది అవన్నీ మెన్షన్ చేయమన్నారు గుడి ఐడియా అవన్నీ. రేపు ఇంకోటి అటు ఇటు రాముడు, పీస్ ఆఫ్ మైండ్ మొత్తం చాలా నీట్గా ఉంది, మస్తు ప్రశాంతంగా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు మీరు కూడా. లోపలికి రండి రావేడి. మనం హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు మన హనుమాన్ జయంతి ఇప్పుడు ఉంది కదా, ఏప్రిల్ నెక్స్ట్ మంత్ హనుమాన్ జయంతి. చాలా గ్రాండ్గా అవుతాయి ఈవెంట్స్. మీరు కూడా ఒకవేళ గోవా వచ్చినారు అనుకో చాలా గ్రాండ్గా ఈవెంట్స్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే రేపు మనకి ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ ఉందంట. చలో మనం ఒకవేళ టైం ఉంటే పక్కా రేపు వచ్చి విజిట్ అయిపోదాం. ఇది ఇచ్చారు మనకు అన్న వాళ్ళు, డీటెయిల్స్ ఇచ్చేసారు మనకు అన్ని. శనివారం, రవివారం, సోమవారం, మంగళవారం 4 days. మనం అంత అన్ని రోజులైతే మనం స్టే చేయలేం కాబట్టి మనం ఒకవేళ రేపు టైం ఉంటే పక్క డాన్స్ ప్రోగ్రామ్కి అయితే పక్క వస్తాం మనం. పొద్దున్న టైం లేకుండా ఇగో కనీసం మనం గుడికి వచ్చినా కూడా ఆడ చూడండి గైస్ ఒకసారి. ఆడ మీరు చూసుకోవచ్చు పని పట్ట లేక ఏం చేస్తున్నాడు ఆడ. మనం అయితే ఇప్పుడు ఇక మళ్ళీ రూమ్కి చెక్అవుట్ అయిపోవాలి. అంతా ఏమైతుందో అర్థమవుతుంది. మేము గోవాకి ఎందుకు వచ్చినాం కూడా అర్థమవుతుంది మాకు. సగం పనులు అవుతున్నాయి అన్ని. ఈ రోజుకైతే విష్ణువన్ కేక్ కట్ చెప్పేసి వ్లాగ్ అయితే కంప్లీట్ చేసి మళ్ళీ ఇలా ఈ వ్లాగ్ ఎవరైనా కూర్చుంటే ఈవెంట్స్కి పక్క వచ్చేసేయండి. మ్యాక్స్ మస్తు అయితే ఉడక వస్తుంది. రేపు పక్క ఒకవేళ మనకు టైం ఉంటే డామ్ షూర్ గా వద్దాం మనం. ఇక గుడి కాబట్టి ఎంతకన్నా నడుచుకుంటూ వచ్చేద్దాం. మనకి ఇంకా దగ్గర అనుకుంటాం ఇక్కడ 800 meters. రేపు రూమ్ ఎక్స్చేంజ్ అయిపోతున్నాం, మనం చేంజ్ అయిపోతున్నాం కాబట్టి పోతున్నాం కాబట్టి ఇంకా ఎంత దూరమైనా సరే 3 కానీ 4 కానీ వస్తాం. ఒక టైం తీసుకొని ఏ టైంకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు బాయికా బర్త్డే, ఆ ఫోన్ ఎవరైతే పట్టుకోరో మళ్ళీ రేపు ఆయన బర్త్డే ఉంది. లాస్ట్ టైం ఫైనలీ విష్ణువాడు గోవాలో కేక్ కట్ చేస్తుండు. కొంచెం దూరం పెట్టుకో మైక్. చెప్పు మళ్ళీ ఏమన్నా ఉందా లేదా మళ్ళా? చెప్పు ఏం చెప్పాలి? మస్తు మంది విష్ చేసిర్రు నీకు.
అందరికి థ్యాంక్ యూ సో మచ్ విజ్ చేసిన వాళ్ళందరూ నీ లెక్క చెప్పిస్తారు. పైకి పెట్టుకో పైకి పెట్టుకోవాలి. అరే అని చెప్పని రాబోయ్ ఆగును. ఏం చెప్పాలరా? అరే థ్యాంక్స్ చెప్పరా స్టోరీ పెట్టిన థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు మమ్మీ డాడీ. చెప్పు థ్యాంక్ యూ అందరికి. అందరికి థ్యాంక్ యూ. అందరికి థ్యాంక్ యూ. మమ్మీ డాడీకి థ్యాంక్ యూ పుట్టించిన ఇవి అంత వద్దు కానీ ఫ్రీ అయినా నువ్వు ఊపరా. హ్యాపీ బర్త్డే విష్ణు కుమార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అరే బాయ్ అరే హ్యాపీ బర్త్డే. అరే హ్యాపీ బర్త్డే. అరే మళ్ళా పెట్టు వీడియో మంచి రాలేదు. స్నాప్ పెట్టలే రాడు. అరే పైకి పెట్టరా. అరే నువ్వు తొందరగా పోయి వీడియో గురించి మళ్ళీ ఉప్పిస్తున్నా. అరే జల్లి జల్లి అవురా పోయి 1 2 3 బాయ్ కా బర్త్డే. అయిపోయింది. బాయ్ కేక్ నాకే ఫస్ట్ పెట్టావు ప్లీజ్. అరే పక్కకు వచ్చి మరీ చెప్తుండ్రా కేక్ మైక్ లో చెప్తున్నారా? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ కాదు ఫస్ట్ కేక్ నాకే పెట్టాలి మామ. చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్? నాకు కూడా ఓవర్లేదు. నీ బెస్ట్ ఫ్రెండ్? థ్యాంక్ యూ. నాకు తెలుసు నాకే పెడతావాడు. అరే నువ్వు అని పెట్టరా ఫస్ట్. వెంకటేశ్వర నీ బెస్ట్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే మామ. విష్ణు తమ్ముడు నాకు. బాయ్. హ్యాపీ బర్త్డే విష్ణు. విష్ణు హ్యాపీ బర్త్డే మామా. విఘ్నేష్ కేక్ ఎట్లుంది నాని అన్న? కేక్ మంచిగా నాని అన్న అరే ఇది ఇంటిదిరా గట్టిగా ఉంది ఇదేమో. ప్లాస్టిక్ వా? ఇల్ల మళ్ళా ఎక్కదం మిరగా తీసే ఆపే మొత్తం తీసావయ్యా చెయ్యాలి. సో గైస్ మీకు రూమ్ రెంట్స్ కావాలన్నా యాజ్ ఇట్ ఈస్ ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంటది. మన పాజీబాయ్ ఫుడ్ అయితే జబర్దస్త్ ఉంటది. ఏక్ నెంబర్ ఫుడ్. రిసార్ట్ టైప్ ఉంటది. మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఫ్రీడమ్ గా ఉండొచ్చు. మార్నింగ్ లస్సీ వేసిస్తాడు గాయస్. మస్తు అనిపిస్తుంది. అయితే మొత్తం టెన్షన్స్ అని పోతే ఉన్నాయి. మీరు వచ్చేసేరి మా వీడియో చూపించేసారు. మీరు మా వీడియో చూపించారు అనుకో మీకు తక్కువ ఇచ్చేస్తాడు. ఇస్తాడు ఇక తక్కువనే ఉంటే ఇక వీడికి వచ్చి కూడా మీరు మళ్ళీ గయ్యే బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ అమ్ముతారా? గయ్యి తినారు అనుకో ఏమంటారు? హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ ఎట్లా తినొచ్చు బ్రో. గోవాకి వచ్చినాక నాకు కొంచెం వేరే క్యూజిన్స్ ట్రై చేయండి. అట్లా పాజీబాయ్ అయితే మొత్తం అసలు డిఫరెంట్ గా వేసి పెట్టేస్తాడు. ఏమంటావు విఘ్నేష్ కి ఏమంటావు మంచిగా లేదా? నువ్వు చెప్పు ఫుడ్ గురించి. సూపర్ నేను వీడియో కూడా ఫస్ట్ టైం పాట పెట్టి ఈరోజు నాన్ వెజ్ తిన్నా, మళ్ళీ రేపు నాన్ వెజ్. సో అయితే కట్టు కాదురా. ఇప్పుడు విష్ణుకి 21 పోయి 22 వచ్చినాయి ఇప్పటికి. సో 22కి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 23 అయిదామని చెప్పి వెయిట్ చేస్తున్నా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? చేసుకుంటా 23 అయిపోయే లోపు. 23 అయిపోయే లోపు. కాదు పెద్దది వచ్చేసి సరే, నేను 23. పెళ్లి చేసుకుంటా. మామిడి చేసుకున్నాక చేసుకుంటా. నాకు ఎవరిస్తారు బాయ్ పిల్లని? మేరకు కోన్ దేక్తా సార్ మాలిక్. అరే శకల్ ఆడేమంటాడు నాకు అది వస్తలేదు. వద్దురా. అరే మంచి సో గాయస్ వీడికైతే మనము ఇంకా పోయి మస్తు టైర్డ్ అయిపోయినాం. పోయి పడుకోవడం. ఏమంటావు? పార్టీ వెళ్ళడు విష్ణు. అవును గాయస్ మస్తు పార్టీ చేసుకున్నాం. అవన్నీ అన్సీన్ ఇవన్నీ పెట్టినాం అనుకో ఇంట్లో ఎలా కొడుతుంది. సరే బర్త్డే బొంబాటు బర్త్డే విష్ణు మడిశెట్టి బర్త్డే రే బర్త్డే. వద్దురా. సరే కట్టేసి. సో గైస్ డే 1 నుంచి డే 2 వరకు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూస్ గా తీసినాం. కానీ ఎక్కువ ఏం తీయాలి, నార్మల్ గా తీసినాం. ఎందుకంటే ఎవ్రీ టైం గోవాకి వస్తాం కాబట్టి అందుకోసం ఎక్కువ ఏం పెట్టలేం. అదే చాలా అయిపోలే బ్లాగులు ఇప్పుడు గోవా. ఈ బ్లాగ్ లో మీకు ఫన్ వస్తుంది. చేసినాం ఇక అట్లా ఇంటికి పోయినాక ఇప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ అనేది ఇక వేరే దాని మీద పెట్టాల్సి వస్తుంది. మీకు సెకండ్ బ్లాగ్ లో మీకు కొంచెం లైక్ ఏందని చెప్పేసి ఒకటి ఇస్తాం. మీకు సర్ప్రైజ్ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాం. ఇంకొక వ్లాగ్ అనేది పార్ట్ 2 అనేది కంటిన్యూ చేస్తున్నాం. ఇంకోటి అంటే రేపు వెంకటేశన్ బర్త్డే. ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం. చెక్అవుట్ కొట్టేసి మళ్ళీ వేరే దగ్గర పోతున్నాం. రిసార్ట్ అనుకో. ఇక
మా దరిద్రం ఏంటంటే ఇద్దరు బిడ్డలు ఒకటేసారి వస్తాయి కానీ అర్థం కాదు ఓన్లీ ఎట్లా కేక్ నేను అందుకోసం చెప్పిన 12 కాగా ఇద్దరు ఒకటేసారి కోపిస్తే అయిపోతుంది కదా రాబాయ్. ఇన్ని ఎండ్ అవుతుంది అని స్టార్ట్ అవుతుంది అని చెప్తే వినలేరు. అయితే గాయస్ ఈ రోజుకైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద 5 sinners. చలో బాయ్.